పౌలు ఎన్ని శ్రమలు అనుభవించాలో నేను ఎరిగి ఆయన్ని నా పని కొరకు పిలిచానని చెప్పినట్టుగా, అయ్యా మీ చిత్తం మాలో ఏది నెరవేరాలో దాని కొరకు నేను ఏమేమి అనుభవించాలో వాటన్నిటిని అనుభవించడానికి మీ శక్తిని, సామర్థ్యాన్ని, కావలసినంత పరిశుద్ధతను, తెగింపును, త్యాగమును, సమర్పణను మాకు దయచేయమని, వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయమని, వాక్యం దృష్టిలో తూపకుండా కాపాడమని, ఈ పరిచయను నాటిని అభివృద్ధి పరచమని, ఈ పరిచయం ఎంతోమంది ప్రార్థించేవారైనా పరిచయం చేసేవారైనా వారందరినీ పేరు పేరున దీవించమని, ఈ ప్రాంతవాసులు కూడా ప్రభు ఎంతో చక్కగా నీ మాటలు విన్నారయ్యా. ఏ ఆటంకం లేకుండా ఈ మాట వినడానికి కృప చూపించారు. ఎటువంటి మాటలు వారి హృదయాలు కూడా ఫలించి ఈ ప్రాంతవాసులందరూ కూడా దీవించబడినట్లుగా, ఆశీర్వదింపబడినట్లుగా, ఆరోగ్యవంతులగినట్లుగా, మీ రాజ్యానికి హక్కుదారులగినట్లుగా సహాయం చేయమని, ఈ పరిచయం మీరు ముద్రమేయమని, ఆత్మనించిన దాసుని కుటుంబాన్ని పరిచయం దీవించమని, అలాగే ప్రభువా పాడిన బిడ్డలను బట్టి, ప్రార్థించిన బిడ్డలను బట్టి, సహకరించిన బిడ్డలను బట్టి, పరిచయం చేసిన బిడ్డలను బట్టి, వాయిద్యాలు వాయించిన బిడ్డలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము. వారిని కూడా మీరు ఆశీర్వదించి ఇంకా బలమైనటువంటి పరిచారకులుగా, ప్రార్థించే వారిగా, ప్రభు మీ పనులు వాడబడే వారిగా సిద్ధపరచండి. ప్రభా మేము అంతము వరకు నమ్మకంగా ఉండి మీ కొరకు జీవించే జీవితాన్ని ప్రతి ఒక్కరిని దయచేయండి. క్రీస్తులో ప్రార్థించి మమ్మల్ని అందరినీ కూడా మీ కృపాహస్తాన్ని అప్పగించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం.